నమో భగవతే ఆంజనేయాయ నమః. ఓం పితృదేవతాభ్యో నమః. నమస్కారం భక్తులారా, ఈరోజు మనం దర్శించబోయే స్థలం కేవలం ఒక ఆలయం కాదు. ఇది మన మూలాల్ని గుర్తుచేసే పవిత్ర స్థలం, మన పూర్వీకుల ఆశీస్సుల శక్తి నిండిన స్థలం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ నగరంలో ఉన్న పవిత్రమైన పిత్రపర్వత హనుమాన్ ఆలయం. ముందుగా ఈ పవిత్ర స్థలానికి ఎలా చేరుకోవాలో సులభంగా చెప్పుకుందాం. మీరు ట్రైన్ ద్వారా వస్తే ఇండోర్ జంక్షన్ రైల్వే స్టేషన్ దిగాలి. స్టేషన్ నుంచి పిత్రపర్వతం దూరం సుమారు 8 నుంచి 10 కిలోమీటర్లు. స్టేషన్ బయట ఆటోలు, క్యాబ్స్, లోకల్ ట్యాక్సీలు సులభంగా లభిస్తాయి. బస్ ద్వారా వస్తే ఇండోర్ సిటీ బస్టాండ్ నుంచి లోకల్ సిటీ బస్సులు లేదా ఆటోలు తీసుకుని నేరుగా పిత్రపర్వతం చేరుకోవచ్చు. సొంత వాహనం లేదా క్యాబ్ ద్వారా వస్తే ఇండోర్ నగరం నుంచి నేరుగా పిత్రపర్వత రోడ్ మీదుగా హనుమాన్ ఆలయం వరకు పక్కా రోడ్డు సౌకర్యం ఉంది. ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నా ఎలాంటి భయం లేకుండా సులభంగా చేరుకునేలా ఈ ఆలయానికి అన్ని మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ పవిత్ర పర్వత మహిమలోకి అడుగుపెడదాం. ఈ పర్వతానికి పిత్రపర్వతం అనే పేరు రావడానికి ఒక లోతైన ఆధ్యాత్మిక భావన ఉంది. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వారికి జన్మనిచ్చిన తాతలు, ముత్తాతలు శరీరంగా మన మధ్య లేకపోయినా ఆత్మల రూపంలో మన జీవితాన్ని నడిపిస్తూనే ఉంటారని భారతీయ సంస్కృతి నమ్ముతుంది. అలాంటి పితృదేవతల శక్తి నిండిన పర్వతం ఇది. అందుకే ఇక్కడ అడుగు పెట్టగానే మనసులోని భారమంతా నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది. ఈ పర్వతంపై నిలిచిన విశాలమైన హనుమాన్ స్వామి విగ్రహం, ఆ రూపాన్ని చూస్తే మనలోని భయం కరిగిపోతుంది, మనలో దాగి ఉన్న ధైర్యం మేల్కొంటుంది. హనుమాన్ స్వామి అంటే భక్తికి పరాకాష్ట, శక్తికి స్వరూపం, విధేయతకు నిర్వచనం. రాముడికి చేసిన సేవ ఈరోజు కూడా మన జీవితాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇక్కడికి వచ్చిన చాలామంది చెబుతారు, ఏదో తెలియని శక్తి మన వెన్నంటి నడుస్తున్నట్టు అనిపిస్తుందని. మన జీవితంలో ఎంత కష్టపడినా ఫలితం రాకపోతే, ఎన్ని ప్రయత్నాలు చేసినా అడ్డంకులు ఎదురైతే శాస్త్రాలు ఒక మాట చెబుతాయి, పితృదోషం ఉండవచ్చు. పితృదోషమంటే భయం కాదు, పితృదోషమంటే మన పూర్వీకులను మరిచిపోవడం, వారి రుణాన్ని గుర్తు చేయడం. అందుకే ఈ పిత్రపర్వతంలో పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధకర్మలు, ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడ మనస్ఫూర్తిగా చేసిన ప్రార్థన ఎప్పుడూ వృధా పోదని భక్తుల నమ్మకం. చాలామంది అనుభవాలు చెబుతున్నాయి. సంతానం లేని వారికి సంతానం కలిగింది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చింది, ఆర్థిక ఇబ్బందులు తగ్గాయి, కుటుంబంలో శాంతి నెలకొంది. ఇవి అద్భుత కథలు కాదు, ఇవి భక్తి ఫలితాలు. ఈ పర్వతంపై నిలబడి సూర్యోదయం చూడండి. ఆ వెలుగు మన జీవితంలో కొత్త ఆశను నింపుతుంది. సూర్యాస్తమయం చూడండి, మన బాధలు కూడా ఆ సూర్యుడితో పాటు నెమ్మదిగా కరిగిపోతున్నాయేమో అనిపిస్తుంది. ఇక్కడ గాలి కూడా సాధారణ గాలి కాదు, ఆ గాలి మన ఆలోచనలను శుభ్రం చేసినట్టు ఉంటుంది. ఇది ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది ఒక ఆత్మశుద్ధి స్థలం. ఇది మన జీవితాన్ని తిరిగి ఆలోచించుకునే అవకాశం. ఈ పిత్రపర్వతం మనకు చెప్పే సందేశం ఒక్కటే, మనం ముందుకు చూస్తూనే మన వెనక ఉన్న మూలాల్ని మరిచిపోవద్దు. తల్లిదండ్రులను గౌరవించండి, పితృదేవతలను స్మరించండి. వారి ఆశీస్సులు మన జీవితానికి రక్షణ కవచమవుతాయి. ఇక్కడ హనుమాన్ స్వామిని దర్శించినప్పుడు సమస్యలు ఒక్కసారిగా పోకపోవచ్చు, కానీ ఆ సమస్యలను ఎదుర్కొనే బలం మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. అదే హనుమంతుడి అనుగ్రహం. ఒక్కసారి ఇక్కడికి వచ్చి నిశ్శబ్దంగా నిలబడి హనుమాన్ స్వామిని దర్శించి మీ పూర్వీకులను గుర్తు చేసుకోండి. ఏమీ అడగకపోయినా సరే మీ మనసే అన్నీ చెప్పేస్తుంది. ఈ పవిత్ర స్థలాన్ని ఒక్కసారి దర్శించడం చాలు, మనసు మారుతుంది, ఆలోచన మారుతుంది, జీవితం మారుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మా ధవాధువా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. జై హనుమాన్, జై పితృదేవతలు.